అక్కడికి చేరుకోవాలి. 2024 సంవత్సరం నిమజ్జనోత్సవం ఈ యొక్క విగ్రహ నిమజ్జనోత్సవంతో పూర్తి కాబోతున్నది. దయచేసి సభ్యులందరూ కూడా వచ్చి ఈ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జాగ్రత్తగా మరి కార్యక్రమాన్ని వీక్షించండి, భక్తిభావాన్ని ప్రదర్శించండి. కానీ జాగ్రత్త అవసరము. ముఖ్యంగా పసిపిల్లలు అనేది ఎప్పుడో 1893లో బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో ప్రారంభించారు. వారు ప్రారంభించిన ఆ రోజు స్వాతంత్రోద్యమం కోసం అయినా ఈనాడు హిందూ ధర్మ పరిరక్షణ కోసము ఈ కార్యక్రమం ప్రతి గ్రామాన్ని కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంతో పాటు భక్తులందరికీ ఒక వేడుకగాను ఒక ఆధ్యాత్మిక పరంగాను ఈ పర్వదినం అద్భుతంగా పనిచేస్తుంది. హిందూ ధర్మాన్ని పాటించేటట్టుగా చేయడానికి ఇంకొక
అవకాశంగా ఈ 9 రోజులు భక్తి ప్రభుత్వంతో చాటుకుంటూ ఆ కాలనీ వాసులందరూ కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నం చేస్తూ అనేక రకాలైనటువంటి కొత్త విషయాలను కూడా తెలుపుతూ తెలుపుతూ దాని ద్వారా హిందూ ధర్మాన్ని ఇంకా బహిష్కరణ చేసుకోవడం కోసము చెప్పకుండా చాలా మంది అవసరం ఉన్నారు. ఆ ఉల్లాసు ఆ వాలంటీర్స్ గా ఉన్నవారు వాళ్ళు మాత్రమే ఉండాలి. ఫోటో తీసుకుని ఎక్కువ ఉన్నారు అసలు కార్యకర్తల కన్నా. దయచేసి ఆ ఆలయాల సిబ్బంది ఉన్నారు ఎవరు కూడా వాలంటీర్స్ చెప్పేసేయండి. ఎవరు చెప్పకుండా వ్యక్తులు నమ్మకం అవకాశం ఉంది. కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ మన కేంద్ర సమితి పక్షాన వచ్చి గణేశుని విఘ్నాధిపత్యం గురించి ఒక చిన్న విషయం తెలుసుకుందాం. విఘ్నాధిపత్యం గణేశునికి ఎలా లభించింది అనేది. మరి కుమారస్వామి వినాయకుడికి వాళ్ళ నాన్నగారైన శివుడు ఒక పోటీ పెట్టినారు విఘ్నాధిపత్యం ఇవ్వడానికి కోసం. ఎవరైతే ఈ ముల్లోకాలను ప్రదక్షిణ చేసి వస్తారో మొదట వచ్చిన వాళ్లకు గణాధిపత్యం ఇస్తాము అన్నారు. మరి కుమారస్వామి వాహనం తెలుసు మనకంతా నెమలి, హెలికాప్టర్ లాగా వేగంగా వెళ్ళిపోతుంది నెమలి. మరి మన బొజ్జ గణపయ్య వాహనం మూషికం ఎలుక, అది మందగమనంతో నిదానంగా వెళ్తుంది. మన స్వామి వారు కూడా అయితే వినాయక స్వామి బుద్ధితో ఆలోచించారు. నాన్నగారు ఈ మాట చెప్పారంటే దీంట్లో అంతరార్థం ఏదో ఉంటుంది కనుక వారు చేశారు. మాతాజ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవాః శ్రీభక్తాశ్చ స్వదేశే దూరత్రయమని ఈ భూమి కంటే ఉన్నతమైనది ఉన్నతమైనటువంటి వ్యక్తి నా తండ్రి కనుక నా తల్లి తండ్రికి ప్రదక్షిణ చేసినట్లయితే వారికి సేవ చేసినట్లయితే ఈ ముల్లోకాలను నేను ప్రదక్షిణ చేసినట్లవుతుంది అని తల్లిదండ్రులు ఇరువురికి వారు ప్రదక్షిణ చేస్తారు. అక్కడ ఏం జరుగుతుంది? చేయడానికి కుమారస్వామి వెళ్తున్నా అక్కడ ఎదురుగా వినాయక స్వామి స్నానం చేసి వచ్చేట్టుగా కనబడతారు. తీరా తల్లిదండ్రులకు వచ్చేసరికి కుమారస్వామి దగ్గరకు వచ్చేసరికి వినాయక స్వామి ఈ ముల్లోకాల్లో ఉండే అన్ని నదీ తీర్థాల్లో స్నానం చేసి వచ్చినట్టుగా తెలుస్తుంది. గణాధిపత్యం వినాయక స్వామి గారికి ఇవ్వడం జరుగుతుంది. మనం అయ్యా సురేష్ టెంపుల్ ఇన్ఛార్జ్ దగ్గర సుత్తెలు చెన్నీలు అవన్నీ ఉన్నాయి. అవి ఇక్కడ అవసరము, వెంటనే ఇక్కడికి పంపించాలి. చాలా మంది హఫీజ్ గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. ప్రతాప్ గారు వాళ్ళని స్వాగతిస్తున్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. హఫీజ్ గారు సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారనుకుందాం. కలంతో పనిచేసేవాళ్ళు అంటే చదువుకున్న వాళ్ళు, అదే రకంగా పొలంలో నాగలి పట్టుకుని మనకు ఆహారం పెట్టేవాళ్ళు రైతులు, అదే రకంగా పారిశుద్ధ్య కార్మికులు. దీనంతా హృదయంగా ఒక కవి ఏం చెప్పాడంటే, కలమెత్తిన హరమెత్తిన మలమెత్తిన వాణిని ఒక్కటే చూడవలేదు, కలతయు నలతయు లేక పలువృత్తులు సాగునప్పుడే బ్రతుకులు సాగునప్పుడు. అందరూ కూడా వేదిక దిగి రావాలి. చైనా వస్తుత్పత్తులు మనం కొనుగోలు చేసినట్లయితే అక్కడ చైనా దేశానికి ఉంటుంది. వాళ్ళు దాంతో ఆయుధ సంపత్తి పెంచుకుని మన మీదకే తుపాకులు ఎక్కువ పెట్టడానికి సిద్ధమవుతారు. కనుక ఎటువంటి పరిస్థితుల్లో మనము విదేశీ ఉత్పత్తులు ఎక్కువగా కొనాలి. మరి దగ్గర ఉంటే మన దేశం భద్రంగా
పలాయన సిద్ధ్యర్థం వినాయక నవరాత్ర మహోత్సవం చక్కగా భక్తి శ్రద్ధలతో మంచి మనస్సుతో మనం ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకొని కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకొని రక్షించుకునేటువంటి భాగ్యాన్ని ఆ వ్రతాన్ని భక్తులను ప్రజలను వయస్సు నిమిత్తం లేకుండా పిల్లలను పెద్దలను మహిళలను అందరినీ ఏకం చేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధానమైనటువంటి మూల సూత్రాన్ని పాటిస్తూ కర్నూలు వాసులందరూ కూడా చక్కగా క్రమశిక్షణతో అటు ప్రభుత్వ యంత్రాంగానికి ముఖ్యంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆకాంక్షలను దాంతో పాటుగా జాతీయ సమైక్యతా భావాన్ని అలాగే కార్యకర్తలకు ముఖ్యమైన గణేశోత్సవ కమిటీ నాయకులు కూడా చెప్తున్నా, దయచేసి మీరు లైన్లోకి వెళ్ళి వాటిని త్వరగా తోడుకొని రమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే వాళ్ళు వచ్చేటట్టు లేరు, మీరు పోయి కదిలిస్తేనే వచ్చేటట్టుగా ఉన్నారు. మరి వినాయకుడిని 9 రోజులకు లేపితే వీళ్ళు 9 గంటలైనా కూడా లేచేటట్లేరు. రాంబొట్ల దేవాలయం 9 గంటలకు లేచింది, విగ్రహం ఇంతవరకు రాలేదు. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఓల్డ్ టౌన్ దాని వెనక వచ్చినటువంటి. కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా త్వరితగతిన రావాల్సి ఉంది. దయచేసి ఈ గమనికను గుర్తుపెట్టుకోండి, వినండి. కోసం నా కుమారులు ఏరి అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంది. అమ్మ వస్తున్నారు, గోవలో ఉన్నారని మేము చెప్తూనే ఉన్నాం. వాళ్ళు త్వరగా రావాలని కోరుకున్నాం. అలాగే ఎంత ఈ దేవనగర్ మంచి పేరు పెట్టారు పెద్దలు ఎవరో, కానీ ఈ దేవభూమిలో ఇక్కడ ఉన్నది వీరబ్రహ్మం గారి మఠం, అటుపక్క బిర్లా మందిర్ అనబడే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్, ఆ వైపు చూస్తే శివాలయము, ఇక ముందు చూస్తే వినాయకుడి గుడి, ఆ వైపు బ్రహ్మంగారి మఠము, అయ్యప్ప స్వామి దేవాలయము, అక్కడే చౌడేశ్వరి దేవాలయము. ఇవన్నీ కూడా అదో ఒక విగ్రహము ర్యాంపు మీదుగా మెల్లమెల్లగా తుంగభద్ర జలాల్లోకి పరిగెడింది. ఆ కార్యకర్తలందరికీ శుభాభినందనలు. వారందరూ కూడా మంచి ఉద్దేశంతో కార్యక్రమాలను తీసుకొస్తున్నారు. అదిగో బ్రిడ్జి మీద నుంచి వస్తుంది ఒక భారీ విగ్రహము. ఇక భారీగా విగ్రహాల పరంపర కొనసాగాలని కోరుతున్నాం. ఈ విధంగా సత్యనారాయణ స్వామి గుడి వద్ద ప్రధాన వేదిక మీద తెలుగుగేరి కార్యకర్తలు, దాని ముందు ఉన్నటువంటి చేతుల మీద విగ్రహాలు తీసుకొని పోవడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు, అదేవిధంగా సత్యనారాయణ స్వామి గుడి ప్రారంభంలో భారతీయ జనతా పార్టీ కల్లూరు కార్యకర్తలు కూడా ఉనికి తిరిగి రావాలి. పోలీస్ మిత్రులు అది కూడా గమనించండి, ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు. శంకర్ వాయిస్ సరిగ్గా రావడం లేదు, వ్యాఖ్యాతలది శంకర్ వాయిస్ లేదు, సాడు మాటలు సరిగ్గా రాకుండా ఉన్నాయి, పెంచండి. వాళ్ళలో ఆధ్యాత్మిక భావాలు ఏర్పడటానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు నిర్ణయించారు. మనకు దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు తిలక్ గారు. ఈ కుటుంబంలో కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్తారు. ఉద్యమంలో కూడా మరి దాన్ని ఉపయుక్తం చేసుకోవాల్సిన అవసరం మనకుంది. ఓ చిన్న విగ్రహము కార్యకర్తల చేతుల మీద కానీ చిన్నదెబ్బ మీద మీరు పత్రిని మాత్రం వేయండి, ప్లాస్టిక్ కవర్లు ఇంటికి తీసుకుంటూ ఉండాలి. వారి పిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి, మీకు సొమ్ములు కూడా భద్రంగా ఉంచుకోవాల్సింది కోరుతున్నాము. కుమ్మరేని గణేష్ నాయకుడు క్రేన్ మీద గండమూడిలో చేరటానికి కదులుతూ ఉన్నాడు. భక్తులు దూరంగా జరగాలండి, ఏమాత్రం పొరపాటు జరిగినా అందరూ ఇబ్బంది పడతాం.
చూడండి గారు రూపు లావణ్యాలు కాదు పిల్లలను మీ సమయంలో జాగ్రత్త ఉంచుకోవాలని కోరుతున్నాను. అలాగే గండమవుతాడు కనపడతాయి ఉన్నట్టుంది వాడుగా వీడు అని మాత్రమే శుభ సాయంకాల వేళ అనేకమైనటువంటి భక్త జనాల మధ్య అంగరంగ వైభవంగా చూస్తూ తన తల్లి ఒడిలోకి త్వరగా పిల్లవాడిని తీసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నది. బాల ఎస్ రామకృష్ణ గారు మరియు నరేంద్ర గారు భక్తి శ్రద్ధలతో బాల వీరాంజనేయ స్వామి సేవా సంఘం నామకరణంతో గత 44 సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటున్నటువంటి వినాయకుడు 9 రోజులు లక్ష్మీ గణపతి హోమాన్ని కుంకుమార్చన, బిల్వార్చన, పుష్పార్చన, గణికార్చన, సింధూరార్చన, ప్రతిరోజు దీపోత్సవం, లలితా సహస్రనామావళి, లక్ష్మీ అష్టక పారాయణం, శ్రీలక్ష్మీ నామావళితో కుంకుమార్చన మరియు 1200 మందికి అరటాకుతో అన్నదాన కార్యక్రమాలు ఆశిస్తులు అందజేయాలని కోరుకుంటున్నాం. ఆ సభ్యులు ఎస్ రమణ గారు, కిషోర్ గారు, లోకేష్, మున్నా బలరాం, సురేష్, భాస్కర్, ప్రమోద్, నరసింహాచారి, రామ్, ప్రమోద్, కే మాజీ, రామస్వామి, వినయ్, గురునాథ్, చంద్రశేఖర్, శ్రీకాంత్, మహిళా, శ్రీనిధి, సాయిబాబా, సుధీర్, విష్ణుభరత్, సుమన్, సంతోష్, నారాయణ, గురు, ఆనంద్, రామకిరణ్, కౌశిక్, ఓహ్యం, కేజం,
పాల్గొన్నారు భక్తాలు వారందరికీ అన్ని పక్షాల అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకులను తయారు మరియు జనతత్వాన్ని ప్రసన్న ఆంజనేయ స్వామి భక్త బృందం వారు కిరణ్ సింగ్, రోహన్ సింగ్, వినయ్ సింగ్, నవజోత్ సింగ్, సురేష్, వి సురేష్, ఆర్వి సాయి కుమార్, అజయ్, వినయ్, రత్నాకర్, కిరణ్, హేమంత్, జయదేవ్, శ్రీహరి, కార్తిక్, శశిధర్, శ్రీవంశ, సాయి కృష్ణ, మణికంఠ భక్త బృందం భక్తి శ్రద్ధలతో స్వామివారిని 9 రోజులు ఆరాధించి వారి నిమగ్నమవుతున్నారు. వారికి ఆ భక్త బృందానికి స్వామిని అర్చించిన వారు, పూజించిన వారందరికీ కూడా మనందరికీ కూడా మనమంతా కూడా స్వామివారిని చూస్తూ ఉన్నాం. ఆ యొక్క చల్లని చూపులు, ఆయన మందహాసమైనటువంటి చూపులు మనందరినీ కూడా యమధర్మరాజు ఒకనొక ఉత్సవంలో అతను ఎక్కడికి వెళ్ళినా కూడా భస్మీకరణం దేవుడిపై దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. గణపతిని ప్రార్థించినందరూ బాలగణేశ్వరుడు ప్రత్యక్షమై అవినాశుడిని సంహరిస్తారు. ఈ విధంగానే 16వ రూపాయలు మూర్ఖ గణపతి ఆయన సంబంధించిన శ్లోకం కూడా మనందరిలో భద్రం మన ఏళ్ళు చేస్తే నేను జాగ్రత్తగా పోయినా భద్రంగా ఓ అని చెప్పు. శుభాన్ని చేకూర్చేటువంటి మంగళాన్ని చేకూర్చేటువంటి మాసం భాద్రపద మాసం. శుక్లపక్షమంతా కూడా పండుగల భయం. ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో అనేకమైనటువంటి పండుగలు వస్తాయి. వినాయక చవితికి ముందర పూజ చేస్తుంటాం. చేతుల మీదుగా అటువైపు చక్కగా ఆయన వరసిద్ధి వినాయక స్వామి గంగామ తల్లి ఒడిలోకి అందరినీ ఆశీర్వదిస్తూ చక్కగా అందరినీ చూస్తూ
వెళ్తూ ఉన్నాడు. ఆ తండ్రికి మనమంతా కూడా జేజేలు కలుపుతాం. మనం హరితాళ వ్రతాన్ని గౌరీదేవి వ్రతాన్ని చేస్తాం. తర్వాత వినాయక చవితి చేస్తాం, వరాహ జయంతి, అనంత వ్రతం, వామన జయంతి, ఋషి పంచమి, ఉండ్రాళ్ళ తల్లి అని దశావతార వ్రతం అని వ్రతాలన్నీ కూడా చేస్తున్నాం. బహుళపక్షమంతా కూడా పితృపక్షం అంటే పితృదేవతలందరినీ కూడా కాబట్టి ఇటు దేవతల అనుగ్రహం అటు పితృదేవతల అనుగ్రహం పూర్ణంగా కలిగి ఉత్కృష్టమైనటువంటివి చేసి కూడా మరొక వారి విగ్రహం వచ్చింది. ప్రతాప్, లక్ష్మీనారాయణ, ప్రకాష్, గణేష్, మహేష్, వేణు, మహేష్, జాయి, సోను, చెట్టి, నరేంద్ర, ప్రవీణ్, గంగాధర్, ఈశ్వర్, ప్రణీత్, భారత్, రవి, శ్రీకాంత్, ఆ ప్రాంత వాసులందరినీ కలుపుకొని ఆ బాలగోపాలం అందరూ కూడా కలిసి చక్కగా నవరాత్రి మహోత్సవాలు చేసుకుని నిమజ్జన మహోత్సవం వచ్చి ఉన్నాడు. అందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. మొదటి దగ్గర ఉన్నటువంటి భక్తులందరూ కూడా దయచేసి గమనించి అక్కడ గంగా లోపలికి మీరు వెళ్ళకూడదు. అక్కడ ఉండాలి. అక్కడ పోలీసు సిబ్బంది దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కేవలం కార్యకర్తలు తప్ప మిగిలిన వాళ్ళెవరూ ఉండడానికి వీల్లేదు. అక్కడ దూరం నుంచే వీక్షించి ఆనందంతో స్వామివారి అనుగ్రహాన్ని పొందాలి. అందరూ అక్కడికి పోతే అందరికీ ఇబ్బంది అవుతుంది. 9 రోజులు నవరాత్రులు చేస్తున్నామని చెప్పారు. హెల్పింగ్ హ్యాండ్స్ బెటర్ దాన్ ది ప్లేయింగ్ లిప్స్ అని మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక ఆత్మతో స్వామిని అర్చించి నిర్వహిస్తున్నారు. అందరికీ వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం. మామూలుగా వినాయక చవితి ముందు రోజు గౌరీదేవిని పూజిస్తాం. గౌరీదేవిని ఎందుకు పూజిస్తామంటే తన యొక్క కుమారుని కంటే తల్లిని ఫస్ట్ పూజించి తర్వాత పిల్లవాడిని పూజించాలని ఇక్కడ మాతృదేవో భవానిగా చెప్తున్నట్టుగానే ఆ తల్లిని పూజించిన తర్వాత వరసిద్ధి వినాయక స్వామిని 9 రోజులు పూజించి నేడు నిమజ్జన మహోత్సవం తీసుకొని వచ్చి ఉన్నారు. ఇది అయిపోయిన తర్వాత భాద్రపద మాసం అయిపోయిన తర్వాత ఆశ్వయుజ మాసం వస్తుంది. ఆశ్వయుజ మాసంలో స్వామి మీకు నెల రోజులు పూజ చేస్తామని చెప్పేసి